అందరికీ జై భీమ్. అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం డివిజన్ సెట్టూరు మండలం అనుంపల్లి గ్రామంలో ఆ గ్రామదేవత జాతర సందర్భంగా కొంతమంది దళిత వర్గానికి చెందిన వ్యక్తులు వెళ్ళి అక్కడ ప్రసాదం తీసుకొని తింటా ఉంటే అక్కడున్నటువంటి అగ్రకులాల వ్యక్తులు వచ్చి, మీరు దళిత వర్గానికి చెందిన వ్యక్తులు, మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మేముకి కొడతాం, లేదంటే ఇంకో రకంగా ఏదైనా చేస్తామని చెప్పి బెదిరిస్తూ అక్కడి నుంచి నెట్టివేయడం జరిగింది వాళ్ళని. వారు వెళ్ళేసి గ్రామంలో చెప్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్ళేసి, మాకి స్వేచ్ఛ లేదా, దేవుడు అందరికీ సమానమే, ఓటు హక్కు కూడా అందరికీ సమానంగా ఉన్నప్పుడు, దాదాపు ఏదైతే భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇటువంటి వివక్షత ఉండకూడదనే ఉద్దేశంతో అన్ని రకాలుగా స్కూల్లో తీసుకున్న ఒకే యూనిఫామ్, ఎక్కడైనా సరే అందరూ సమానంగా చదువుకోవాలని చదువుల దగ్గర నుంచి కూడా ఏదైతే మనము అంతా సమానమని చెప్పుకుంటూ అన్ని వర్గాల్ని కలుపుకొని పోవాలని ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగపరంగా కొన్ని హక్కులు కల్పిస్తే, ఈ రోజుకి గ్రామాల్లో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటడం, ఇటువంటి పరిస్థితులు రావడం మరీ బాధాకరం. స్వతంత్ర భారతదేశం అని చెప్పుకుంటున్నాం మనం, దాదాపు 76-77 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో బతుకుతున్నాం మనం. మరీ ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామంటే నిజంగా ఎవరికి చెప్పాలో, ఎలా ముందుకు తీసుకెళ్లాలో, ఏ విధంగా మనం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎప్పుడో మేము చిన్నప్పుడు చూసినప్పుడు ఎక్కడైనా హోటల్కి వెళ్తే ఆ హోటల్లో ఒక టీ తాగాలంటే ఒక స్టీల్ గ్లాసు, రెండో గాజు గ్లాసు ఇచ్చే పరిస్థితి దగ్గర నుంచి అందరూ సమానమైన హోటల్లో కూర్చునే దగ్గరికి తీసుకొచ్చినప్పటికీ ఈరోజు దళిత వర్గాల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, తహసీల్దార్ ర్యాంకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చైతన్యవంతులుగా ఉంటూ ఈరోజు మనం ఏదో మార్చేసినామని చెప్పుకుంటున్నామే కానీ గ్రామీణ స్థాయిలో మాత్రం ఇంకా సరైన చైతన్యం రావడం లేదు, సరైన అవగాహన రాలేదని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. దాదాపు 2 సంవత్సరాల క్రితం ఏదైతే సింగనమల డివిజన్లో గుంజేపల్లిలో ఇదే ఘటన జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి అక్కడి దళితుల్ని గుడిలోకి తీసుకెళ్లిన ఘటన చూసాం. అదేవిధంగా గుమ్మగట్ట మండలంలో ఒక హోటలు యజమానం చెప్తా ఉందంట, మా హోటల్కి దళితులు ఎవరు రావద్దు, కేవలం మేము అగ్రకులాలకు మాత్రమే మేము ఇక్కడ టిఫిన్ పెడతాం, మా వాళ్ళు ఎవరు రావద్దని చెప్పి హుకుం జారీ చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు ఇటువంటి పరిస్థితులు తాండవిస్తూ ఉన్నాయి? ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో నెట్టివేయబడుతున్నాయి? ఎందుకు దళితులు అంటే వీళ్ళు ఏమైనా మనుషులు కాదా? వాళ్ళని కోస్తే రక్తము, మమ్మల్ని కోస్తే ఏమైనా వేరే రకమైన ఆలోచనతో వేరే ఏమైనా నీళ్ళు వస్తాయా? మాకు రక్తమే కదా వచ్చేది, వాళ్ళ రక్తము ఒకటే, మా రక్తం ఒకటే అయినప్పటికీ ఎందుకు ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉన్నాయి? చదువుకున్న విజ్ఞానవంతులు, చదువుకున్న వ్యక్తులు ఇంతమంది ఉన్న ఈ యొక్క భారతదేశంలో ఇంకా మూర్ఖత్వం, మూఢనమ్మకాలు, అభద్రతా భావం, చులకన భావం, హేళనతనం, ఇటువంటి పరిస్థితులు ఎందుకు తాపరిస్తూ ఉన్నాయో అర్థం కావడం లేదు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎవరైతే ఈ జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా ఎస్పీ గారు కానీ, పోలీస్ యంత్రాంగం మొత్తం వీటిపైన ఒక అవగాహన సదస్సులాగా ప్రతి గ్రామంలో కూడా అవేర్నెస్ ప్రోగ్రాం లాగా ఒక కార్యక్రమానికి ఈ యంత్రాంగం మొత్తం ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా చదువుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నప్పుడు, ఒకరిద్దరు ఎవరైనా చదువుకునే వ్యక్తులు లేదా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మీరంతా కలిసికట్టుగా మనమంతా ఒకటే అని చాటి చెప్పడానికి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఎవరైతే సెట్టూరు మండలం అనుంపల్లిలో గుడిలోకి రానివని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఘటనని తీవ్రంగా ఎస్సీ జనసంఘం ఖండిస్తూ ఉంది. ఇదే విధంగా కొనసాగితే
ప్రతి గుడిలో కూడా దళితుల్ని తీసుకెళ్లే కార్యక్రమాన్ని మేమే మొదలు పెడతామని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. లేదు ఎంతో కొంత మార్పు తీసుకొచ్చే విధంగా ఈ యొక్క ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ పనిచేస్తే ఆ యంత్రాంగానికి తోడుగా కూడా మా యొక్క సమాజం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తూ మరొక్కసారి ఇటువంటి ఘటనలు జరగకోకుండా అధికారులు మొత్తం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్, జై హింద్.